అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో చాకలి కులం యొక్క చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. నిత్యం మనకు కనిపించే చాకలి సోదర సోదరీమణుల యొక్క గత చరిత్ర ఏంటో తెలుసుకుంటే అందరి ఒళ్ళు గగురు పొడుస్తుంది. మనలో ఎంతోమంది ఆశ్చర్యపడేటువంటి ఎన్నో విషయాలు చాకలి కులానికి సంబంధించి ఉన్నాయి. ఈ వీడియోలో చాకలి కుల చరిత్ర గురించి మీరు వివరంగా తెలుసుకోబోతున్నారు. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చాకలి అనే పదం ప్రతినిత్యం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ప్రతి ఇంటికి వెళ్ళి మాసిన బట్టల్ని ఉతకటం, ముడతలు పడిన బట్టల్ని ఇస్త్రీ చేయటం, ఆ తర్వాత ప్రతి కార్యక్రమానికి పుట్టుక మొదలు చావు వరకు చాకలి లేకుండా ఏ కార్యక్రమం జరగకుండా మనకి ఎన్నో సంప్రదాయాల్ని పెద్దలు డిజైన్ చేశారనే చెప్పాలి. ప్రతి కార్యక్రమానికి ఇంట్లో చాకలి కులస్తులు ఉండాల్సిందే. వారి చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. అయితే చాకలి కులం యొక్క గత చరిత్ర తెలిస్తే మనలో చాలామంది ఆశ్చర్యపోతారు. చాకలి అంటే కేవలం మాసిన బట్టల్ని ఉతికి లేదా ముడతపడిన బట్టల్ని ఇస్త్రీ చేసి మనమిచ్చిన ఏ బువ్వో కూరో తిని మళ్ళీ సాయంత్రం ఎవరి బట్టలు వాళ్ళకిచ్చి హాయిగా ఇంటికెళ్ళి పడుకునేవారు మాత్రమే కాదు. చాకలి అంటే ఆడబిడ్డ. ఏ కులమైనా, దొరైనా, కూలి అయినా సరే ఎవరు పిలిచినా ఎటువంటి తేడాని చూపించకుండా వారి కష్టాన్నైనా, వారి ఏడుపునైనా, వారి సంతోషాన్నైనా సొంతంగా తమ భుజాల మీదేసుకొని పెళ్ళైనా, సుముహూర్తమైనా, పురుడైనా, ఎలాంటి శుభకార్యమైనా, పంటల నుంచి నూతనంగా మొదలుపెట్టి ఎలాంటి కొత్త కార్యక్రమమైనా సరే చాకలి లేనిదే, చాకలి పిలుపు లేనిదే సొంత వారిని కూడా పిలిచేవారు కాదు. చాకలి లేకపోతే ఏ కార్యక్రమం సంపూర్ణం కాదు. బసవ పురాణంలో పేర్కొన్నారు మడివాలు మాచయ్య చరిత్ర గురించి. మడివాలు అంటే చాకలి అని అర్థం. చాకలి వారి గురించే తెలిపే పురాణాన్నే మదేలు పురాణం అని కూడా అంటారు. పల్లెల్లో చాలా ప్రధాన అలాగే సామాజిక బాధ్యత కలిగిన వృత్తి ఏదైనా ఉందంటే అది చాకలి వృత్తే. చాకలి లేనిదే పల్లెల్లో ఎన్నో సాంప్రదాయకమైనటువంటి పనులు నేటికి జరగని పరిస్థితి ఉంది. చాకలి కులంలో ప్రధానమైనటువంటి వృత్తి ఏంటంటే అందరి బట్టలు ఉతికి తేవటం. మధ్యాహ్నం అన్నం కూర తీసుకెళ్ళి తిని సాయంత్రానికి మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళకి ఇవ్వటం, మళ్ళీ మాపటికి కూడా అన్నం కూర తీసుకొని వెళ్ళటం. ఎంత జాగ్రత్తగా అయితే తీసుకెళ్తారో అంతే జాగ్రత్తగా ఎవరి బట్టలు వారికి అప్పచెప్తారు. ఇది ప్రధానంగా చాకలి కులస్తుల పని. నేటికి పల్లెల్లో చాలామంది చాకలి కులస్తులు ఇదే ప్రధాన జీవన ఆధారంగా బ్రతుకుతున్నారు. ఇక సామాజిక అంశాలు పరిశీలిస్తే పురుడు, సుముహూర్తం, పెళ్ళిళ్ళు, అలాగే ఇళ్లలోకి రావటం, చివరికి చావుకి కూడా చాకలి ఉండాలి. చాకలికి చెప్పాకే మిగతా వారికి ఆహ్వానం పలకాలి అంటారు. చాకలికి చెప్పకపోతే సొంతింటి వారికి కూడా చెప్పినా అది చెప్పనట్టుగానే భావించే పరిస్థితి ఉండేది. అందుకే మొదట చాకలికి ఏదైనా ఇచ్చేటువంటి సాంప్రదాయం. ఇక మన పురాణాల ప్రకారం చూస్తే కైలాసం పైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై ఉన్న సమయంలో దేవతలు, అసురులు అందరూ అక్కడికొచ్చి శివుణ్ణి స్తుతిస్తూ ఉంటే అక్కడికి దక్షుడు కూడా వస్తాడు. శివుడు వారినందరినీ గౌరవించిన తర్వాత దక్షుణ్ణి కూడా గౌరవిస్తాడు. అయితే దక్షుడు శివుడు తనని అవమానించినట్టుగా భావిస్తాడు. కోపగించి ప్రతీకారంగా ఒక యాగాన్ని చేయిద్దాం అని నిశ్చయించుకుంటాడు. దేవతలు, మునులు అందరినీ ఆహ్వానించి శివుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభించేస్తాడు. అయినా పార్వతి ఆ యజ్ఞగుండం వద్దకు వెళ్తుంది. దక్షుడు తన కూతురైన పార్వతిని అల్లుడైన శివుణ్ణి తులనాడుతాడు. ఇక పార్వతీదేవి ఆ అవమానంతో యజ్ఞగుండంలోకి దూకి ఆత్మాహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన పరమశివుడు వీరభద్రుణ్ణి దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి రమ్మని పంపిస్తాడు. దక్షుణ్ణి సర్వనాశనం చేసిన తర్వాత త్రిమూర్తుల వద్దకు వెళ్ళి దక్షుణ్ణి చంపేశాను, కాల్చేశాను, ఊడ్చేసి ఉత్సవమన్నాను అని చెప్తాడు వీరభద్రుడు. అప్పుడు త్రిమూర్తులు యజ్ఞాన్ని నాశనం చేయమంటే దాంతోపాటు స్త్రీహత్య, శిశుహత్య, బ్రహ్మహత్యలు కూడా చేసి పాప పంకిలుడయ్యావు కాబట్టి నువ్వు పాలగండంలో స్నానం చేసి మడేలయ్య అవతారం ఎత్తు అంటారు పరమశివులు.
అప్పుడు వీరభద్రుడు పాలగండంలో దూకి భీకరించేసరికి ఆ భీంకారానికి ఇద్దరు ప్రవాసకర్తలు పుడతారు. వారే మడేలయ్య, మాచయ్య. వీరిద్దరే చాకలి కులానికి ఆద్యులు. ఇలా పరమశివుని ఆశీర్వాదంతోనే చాకలి కులం ప్రారంభమైంది అని మన పురాణాలు చెప్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఆవిర్భవించిన తర్వాత ప్రతి సంవత్సరం చాకలి ఐలమ్మ జయంతులు, వర్ధంతులు ఘనంగా జరుపుతుంది రాష్ట్ర ప్రభుత్వం. చాకలి కులంలో పుట్టి భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ, పీడన నుంచి విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో దొరల గడీలని చాకలి ఐలమ్మ గడగడలాడించింది అని చరిత్ర చెబుతుంది. 1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలకి 4వ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. 1940లో దొరలు, దేశ్ముఖ్లు, దేశ్పాండేలు, భూస్వాములు, పెత్తందారులు నిజాం రాజుకి కప్పం కడుతూ గ్రామాలపై అధికారం చెలాయించేవారు. ప్రజల్ని వివిధ రకాల పనుల పేరుతో పీడించటం, వెట్టి చాకిరీ చేయించటమూ చేసేవారు. కులవృత్తితో కుటుంబం గడవటం గగనమవటంతో వ్యవసాయం చేయాలని ఐలమ్మ భావించింది. అయితే పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది. అది కొంతమంది రాజులకి నచ్చలేదు. ఆమెపై కక్ష పెంచుకున్నారు. కౌలు తీసుకున్న భూమిలో కాపుకొచ్చిన పంటని కాజేయాలని పన్నాగం పండారు. గూండాలని ఉసుగొల్పారు. అప్పుడు మొదలైనటువంటి చాకలి ఐలమ్మ పోరాటం సాయుధ రైతాంగ పోరాటం వరకు సాగింది. ఆ తర్వాత కొన్నాళ్లకి దొరలు గడీలు వదిలి పారిపోయారు. దొరల భూముల్ని ప్రజలకు పంచారు. దొరపై పోరాట క్రమంలో ఐలమ్మ తన కొడుకును కూడా పోగొట్టుకుంది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా ప్రతి సంవత్సరం చాకలి ఐలమ్మ జయంతులు, వర్ధంతులు ఘనంగా నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇక చాకలి అనే పదాన్ని పొరపాటును కూడా ఉపయోగించకూడదు. ఎవరిని నిందించటానికి ఈ పదాన్ని వాడకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే జైలు ఊచలు లెక్కించక తప్పదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రజకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రజక వృత్తిని తక్కువ చేసే పదాలని నిషేధించింది. చాకలి, చాకలోడు అనే పదాలపై నిషేధం విధించింది ఏపీ ప్రభుత్వం. ఇకపై బట్టలు ఉతకటాన్ని వృత్తిగా జీవిస్తున్న వారిని గౌరవిస్తూ రజకులు అని పిలవాలి. ప్రతి వృత్తి గౌరవప్రదమైందని చెప్పటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. చాకలి కులంలో పుట్టినవారు జాతరలు, గ్రామదేవతల సమయంలో పూజారుల అవతారాలు కూడా ఎత్తుతారు. గ్రామాల్లో జరిగే జాతరలు, గ్రామదేవతల్లో చాకలి వారే పూజారులుగా ఉంటారు. సమాజంలో ముఖ్యమైన పాత్ర వహించిన ఈ చాకలి వృత్తి ప్రస్తుతం కనుమరుగవుతుందనే చెప్పాలి. అప్పట్లో వంకల్లో, వాగుల్లో ఎక్కడ పడితే అక్కడ నీళ్లుండేవి. వారు చేయాల్సిన పని సులువయ్యేది. కానీ రాను రాను నీటి లభ్యత తక్కువవుతుంది. నీటి కోసం పొలాల్లోని బావుల వద్దకు వెళ్లటం, అవి కూడా అడుగంటుతూ ఉంటున్నాయి. రైతులు వరి పండించటం మానేస్తున్నారు. ఇలా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని క్రమంగా చాకలి వృత్తి కనుమరుగవుతుంది. తరతరాలుగా బట్టలు ఉతికిన చాకిరేవుల్లో చాకి బండలు నునుపుదేలి చాకలి వృత్తికి సాక్షిభూతంగా అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నాయి. పల్లె ప్రజలు ఎవరి బట్టలు వారే ఉతుక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాబట్టి చాకలి లేని లోటైతే తీరుతుంది గాని చాకలి వృత్తి దాదాపు కనుమరుగవుతుంది. అయితే ఇప్పటికీ కూడా ఎన్నో శుభకార్యాలకి చాకలి వారికి పెద్దపీట వేయటం మనం గమనిస్తూనే ఉంటాం. ముఖ్యంగా పెళ్లిళ్ళు జరిగినా, గృహప్రవేశాలు జరిగినా, ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా చాకలి వారికి పిలుపు వెళ్లాల్సిందే. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.